దేవునికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 17వ ఇర్మియా గ్రంథం 17:14. ఇర్మియా 17:14. అందరూ బైబిల్ ఉన్న వారంతా తెరవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. నన్ను రక్షిస్తే రక్షించబడతా. స్తోత్రాలు చెప్పడానికి నీవే కారణబోతుడు. హల్లెలూయా. ఒక మాట, యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. యెహోవా, నా దేవా, నా తండ్రి, నీవు నన్ను స్వస్థపరచు. నీవు నన్ను స్వస్థపరిస్తే తప్ప నేను స్వస్థపడలేను. నా చేత కాదు, నా చేత కాదు. నీవు నన్ను స్వస్థపరచు, నీవు నన్ను స్వస్థపరచు, నీవు నన్ను స్వస్థపరచు. నేను స్వస్థత నొందాలంటే నీవు నన్ను స్వస్థపరచు, నీవు నన్ను స్వస్థపరచు. ఎందుకు ఈ మాటలు ఎంతోమంది అంటున్నారంటే, కొన్ని వ్యాధులు కుదరని వ్యాధులు ఉన్నాయి. గత వారంలో మనం చెప్పుకున్న మాటలను బట్టి గాయపరచబడిన నేనే, గాయాన్ని మాన్పవాడు నేనే, ఆ గాయాలు నేను కట్టే దేవుని నేనే. కొన్ని మాటలు మనం విన్నాం. అయితే కొన్ని గాయాలు దేవుని చిత్తములో మానవులైన మనము కొన్ని రోగాలు బాగుపడకపోగా, కొన్ని వ్యాధులు బాగుపడకపోగా, మానవ జీవితంలో మనకు కలుగుతున్నటువంటి బలహీనతలన్నీ దేవుడు తొలగించాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథకర్త మాట్లాడుతున్న, దేవా యెహోవా, నీవు స్వస్థపరచయ్యా, నేను స్వస్థపడతా. నీవు నన్ను స్వస్థపడితే తప్ప నేను స్వస్థపడలేను. ఎవరంటారు ఈ మాట? ఇంక ఎటు రోగము బాగుపడకపోగా, రోగము ఇక కుదురుబాటు కలగకపోగా, వైద్యులందరి చేత శ్రమపడి ఎన్ని మాత్రలు తిన్నా, ఎన్ని సూదులు వేయించుకున్నా, ఎంతమంది డాక్టర్లు మనల్ని చూచిన కుదరని వ్యాధుల చేత బాధపడుతున్నారు. కొంతమంది అంటున్న మాట, దేవా నీవే నాకు దిక్కు, నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థపడతా. ఈ మాట ఎవరైతే అనగలరో వారికి నా దేవుడి ఈ దినమందు స్వస్థత కలుగు చేయునుగాక, స్వస్థత కలుగు చేయునుగాక. కుదరని వ్యాధులు కుదిరే వ్యాధులు, తొలగని వ్యాధులు తొలగే వ్యాధులు, చెప్పే వ్యాధులు చెప్పని వ్యాధులు ఎన్ని ఉన్నాయో ఆ వ్యాధులన్నీ యేసు నామమున ఈ రోజున స్వస్థపడునుగాక, కుదురుబాటు కలుగునుగాక. ఈ రోజున దేవుని ప్రభువైన బిడ్డలారా, నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థపడతా. దేవుడు స్వస్థపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన స్వస్థత నీకు ఇవ్వకూడదని ఆయన ప్రభు చిత్తము కాదు. దేవుడిని ఎన్నో రోజుల నుంచి బాగు చేయాలి అనుకుంటూనే ఉన్నాడు. అయితే నీవు నేను బాగుపడాలని కోరుకుంటున్నావా? ఈ రోజున దేవుడు అంటున్న మాట, నేను స్వస్థపరచాలని కోరుకుంటున్నా.
నీవు ఆరోగ్యము కావాలని దేవుని అడుగుతూ ఉన్నావా? దేవా నన్ను బాగుపరచు, దేవా నన్ను స్వస్థపరచు. అందరిని అడుగుతున్నావు, నాకు పలానా వ్యాధి ఉంది, పలానా బాధ ఉంది, ఎక్కడ వైద్యుడు ఉన్నాడు? అడగడం తప్పు లేదు, రోగులకు వైద్యుడు అవసరం. కుదరనప్పుడు, వ్యాధులు నయం కానప్పుడు ప్రభు మీద ఆధారపడుతున్నావా? ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రభుకు ప్రార్థన చేస్తున్నావా? నీకు వైద్యం చేసే డాక్టర్లు కూడా ఇదిగో దేవాది దేవునికి మొక్కి వెళుతున్నారు. ఈ రోజున నీవు కూడా ఒక్కరోజైన దేవుని సన్నిధిలో కుదిరని వ్యాధుల చేత బాధపడినప్పుడు, ప్రభా నన్ను కుదరని వ్యాధి నా తండ్రి, వైద్యుల చేత తిప్పలు పడి నయం కాని వ్యాధులు బాగుపరచండి. ఒక మాట జరిగిన అపోస్తల కార్యం 10:30 ఆయన స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితో దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక దేవుడు మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు లోకములో సంచారము చేస్తూ ఉన్నాడు. దేవుడు లోకములో సంచారము చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఎందుకు సంచరించుతూ ఉన్నాడు దేవుడు? ఎవరైతే భక్తి కలిగి ప్రార్థనాపూర్వకముగా ఎంతో మంది భక్తులు రోగముల చేత దేవుని సన్నిధిలో ఉంటూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా, ఎన్నో వ్యాధుల చేత ఎన్నో రోగముల చేత మోకాళ్ళు ఉండి దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే అటువంటి వారిని బాగు చేయాలని సర్వశక్తి కలిగిన దేవుడు, ఇదిగో దేవుడు సంచారం చేస్తున్న దినాలవి. సంచని దేవుడు లోకమందంతటా ఉన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడని వాక్యం విన్నాం. లోకములో దేవుడు ఉన్నాడండి. ఆయన ఉన్న దేవుడు లోకములో సంచరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? స్వస్థత కావలసిన వారు ఎందరో భూలోకంలో ఉన్నారు. కుదరని వ్యాధుల చేత ఏడుస్తూ తిప్పలు పడుతూ, వైద్యుల చేత కాని రోగాలు ఎన్నో ఉన్నాయి. అన్ని వైద్య శాస్త్రానికి సాధ్యపడలేదు. వైద్య శాస్త్రానికి ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయి, కొన్ని వ్యాధులు వైద్యులకు లొంగడం లేదు. అలాంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. వారందరినీ స్వస్థపరచడానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. సంచరించుచున్న దేవుడు ఈ రోజున ఈ మందిరంలో సంచరిస్తూ ఉన్నాడు. సంచరించుచున్న దేవుడు నీ రోగమును బాగు చేయి ప్రభా అని నీవు అనగలిగితే, యేసయ్యా నా రోగమును స్వస్థపరచు నీవు అనగలిగితే, సంచరించుచున్న దేవుడు ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నావో వాటి నుంచి విడుదల చేయగలడానికి దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను లోకమంతటి సంచారం చేస్తాను. కారణం ఏంటి ప్రభు? అపవాది చేత కొంతమంది పీడింపబడుతూ ఉన్నారు. అపవాది చేత కొంతమంది పీడింపబడుతూ ఉన్నారు. అపవాది చేత కొందరు పీడింపబడుతున్నారు. అపవాది చేత కొందరు పీడింపబడుతున్నారు. పీడింపబడుతున్న వారు అపవాది చేత పీడింపబడుతున్నారు. దినమెల్ల దుఃఖ క్రాంతులై సంచరిస్తూ ఉన్నారు. ఎక్కడ నేను బ్రతకాలి, ఎక్కడ నేను ఉండాలి, ఎక్కడ నా వ్యాధికి నయమయ్యే రోగం డాక్టర్ ఎక్కడ అని దినమెల్ల దిగపులు పడుచు ఏడుస్తూ 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 కృంగబడుతూ సంచరిస్తూ ఉన్నారు. ఈ రోజున ఎక్కడ నీవు సంచరిస్తూ ఉన్నావు?
కీర్తనల గ్రంథం 38వ కీర్తన 6వ వచనం, నేను మిక్కిలి శ్రమ చేత కృంగి ఉన్నాను. శ్రమల చేత నేను కృంగి ఉన్నాను. అపవాది ఒక వ్యక్తిని పట్టింది అంటే, పీడిస్తూ ఉందంటే, ఆ వ్యక్తి శ్రమలలో కృంగి ఉన్నాడు. దినమెల్ల దుఃఖాక్రాంతులనే సంచరిస్తూ ఉన్నాను. ప్రజలందరూ ఈ రోజున దుఃఖము చేతే సంచారం చేస్తున్నారు. దుఃఖంలే ఏడుపులోనే బ్రతుకుతూ ఉన్నారు. దినమంతా ఏడుస్తూనే తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తిని పలకరించాను. ఏమయ్యా, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే అనగానే ఓ గొల్లును ఏడ్చాడు. ఏంటంటే, నాకు నిమ్మలము లేదు. దేనికి నాకున్న లోపల బాడీలో అవయవాలు దెబ్బతిన్నాయి. లివర్ ఫెయిల్ అయింది, కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయిపోయాయి. ఇదిగో ఆ వాటికి తోడు షుగర్ అటాక్ అయింది. దినమెల్ల దుఃఖం చేత బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటి? కొన్ని అపవాదుల చేత. ఎంత యవ్వనంగా ఉండే వ్యక్తి అంటే అంత యవ్వనంగా ఉండేవాడు. చక్కటి సొగసుగా ఉండే వ్యక్తి, చాలా అందంగా ఉన్నాడు. సామెతల గ్రంథం 20:29 ఒక మాట చదవండి. యవ్వనులు ఎలా ఉంటారంటే, యవ్వనస్తుల గురించి ఒక మాట మాట్లాడతాడు. సందర్భం కాదులే, చెబుతున్నాడు. యవ్వనస్తులు కలిగే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాద సామెతలు. యవ్వనస్తుల బలము నిజంగంటే, యవ్వనస్తులకు కలిగే అలంకారం ఏంటంటే బలం. ఎట్లా అంటే అలంకారం అంట. యవ్వనస్తులు యవ్వన కాలంలో బలంగా కనపడితే అలంకారం, అందంగా కనపడితే చాలా అలంకారం. కానీ అలంకారాన్ని నాశనము చేయడానికి నేను అనుకుంటూ ఉన్నాను, సాతానుడు, అపవాది ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఏమని? వీడు అలంకారంగా కనపడకూడదు, వీడు సౌందర్యంగా కనపడకూడదు, వీడు మేలు చేత కనపడకూడదు. అది భక్తుడైనా సరే, భక్తిహీనుడైనా సరే, వాడిని దొరికిన వాడిని పట్టుకొని వాడు ఏం చేస్తున్నాడంటే పీడిస్తూ ఉన్నాడు. వాడి పేరు అపవాది, సాతానుడు. ఎంతో యవనస్తులు బలంగా కనపడాల్సిన వారు, అలంకారంగా కనపడాల్సిన వారు, సౌందర్యంగా కనపడాల్సిన వారు, ఆనందంగా ఉండవలసిన వారు, సంతోషంగా ఉండవలసిన వారు, మగమంతా కలకలలాడవలసిన వారు సావు కల వేసుకొని ప్రజల ఎదుట కనపడుతున్నారు. కారణమేంటి? దేనికి? ప్రతి ఒక్కరు అపవాది చేత పీడింపబడుతూనే ఉన్నాడు. యవనస్తులు వారి బలం అంటే యవన కాలంలో అలంకారంగా ఉండాలి. ఈ రోజున యవనస్తులారా, అలంకారంగా కనబడుతూ ఉన్నావా? అందంగా కనబడుతున్నావా? ఒకప్పుడున్న అందం, ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న నెమ్మది, ఒకప్పుడున్న అలంకారం ఈ రోజున అలంకారంగా లేకుండా వికారంగా కనపడడానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు బాగుండేవాడిని అయ్యా, చాలా అందంగా ఉండేవాడిని సార్, చాలా సొగసుగా ఉండేవాడిని సార్, అందరినీ ఆకర్షించినట్టుగా యవ్వన బలము చేతనే బ్రతుకుతున్నవాడిని సార్. ఈ రోజున నా మొహం మీద పావు కండ కూడా లేకుండా పోయింది. నా దేహం మీద కనీసం అంటే నెమ్మది లేకుండా పోయింది. దినమెల్ల ఏడుపు. కారణం? స్వస్థపరిచేవారు లేక, ఆరోగ్యపరిచేవాడు లేక, అలంకారం వికారమైపోతా ఉంది. కారణం ఏంటి? అన్నమంతా అందంగా ఉండవలసిన యవనస్తులు బలము తగ్గిపోయి చిక్కిపోవడానికి గల కారణం ఏంటి? ఒంట్లో ఆరోగ్యము లేక, దేహంలో స్వస్థత లేక, దేహంలో నెమ్మది లేక. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని మహాకృపను బట్టి ఎంతో మంది దైవజనులను ఈ కూడికలో నేను ఆహ్వానించాను. ఉదయం కూడా అన్నారు, నేను వస్తామయ్యా అన్నారు. నిన్నటి సాయంకాలం రాత్రి వరకు ఉదయకాలం అంటున్నారు, ఫోన్ చేసి, అయ్యా మేము ఇక్కడ రాలేము, చాలా ఆటంకాలు పడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నాకేమి రోజున దేవుడు మొదటి కూడిక నాకే అప్పగించి ఉన్నాడు, నాతోనే మాట్లాడమన్నాడు. ఈ రోజున 4 దైవజనులకు ఫోన్ చేశాను. 2 రోజుల నుంచి
నలుగురు దైవజనులు ఒక్కొక్కసారి ఏదో చెప్తున్నారు, అందరూ ఆటంకపరుస్తున్నారు. నేను అనుకున్నాను గొప్ప గొప్ప దైవజనుడి కొడుకులోనికి రావాలి, అనేకులకు వర్తమానము చెప్పాలని నేను ఆలోచించాను. ఎందుకంటే నాకు ఇచ్చిన సంఘం నేను ఆశీర్వాదంగా కనపరచాలి. ఈ రోజున యవ్వన కాలంలో యవ్వనస్తులు కూడా ముఖములో కళ లేదు, అందం లేదు, సౌందర్యం లేదు, ముఖమంతా పీక్కులు పోయి వికారంగా మారి బలహీన పడతా ఉంటే అపవాది చేత పీడింపబడుతున్నాడు. ఈ రోజున అందంగా ఉంటే తప్ప సంసారానికి దిక్కు లేదు, అలంకారంగా ఉంటే తప్ప కుటుంబాల్లో ఉండడం లేదు. పిల్లలు, ఎంతో మంది పిల్లలు సంతోషంగా, సంబరంగా, ఆనందంగా సంసారాలు గడుపుతా ఉంటే ముఖం బాగలేదని, అందంగా లేడని, వికారంగా ఉన్నాడన్న భర్తని ఎంతో మంది కుటుంబాలు విడిచి జీవితాలు తలకిందులుగా మారి, నీవు సరిగా లేవు, నాకు నచ్చడం లేదు, అయ్యా నీకు సంవత్సరం రోజులు నాతో సంసారం చేసావుగా, ఇన్ని రోజులు నాతో గడిపావు కదా, ఇన్ని రోజులు నాతో సంతోషంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు నేను నచ్చడం లేదు, కారణమై నాకు తెలీదు, ఎందుకో నాకు తెలీదు, నీవంటే నాకు అక్కర లేదు, అందంగా లేవు, కారణం ఏంటి? ముఖంలో వికారము తగ్గిపోయింది. అందంగా కనపడని సరికి కుటుంబాల చేత పీడింపబడుతున్నారు. కుటుంబాల్లో ఎంతో మంది వికారంగా ఉన్నారని కుటుంబాలుగా చల్లా చెదరైపోతున్నారు. గల కారణం యవ్వన బలము లేదు, యవ్వనస్తులు అలంకారంగా కనపడడం లేదు. కారణం ఏంటో తెలుసా? అపవాది ఎవడిని దొరికితే వాడిని యవ్వన కాలంలో పట్టుకొని దురలవాట్లకని, దుష్టుల వాటిని ప్రతి దానికి లోను చేసుకుని వానకున్న యవ్వన బలం అంతా నాశనం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎక్కడున్నాడు అపవాది? ఆదికాండము 2:2 చదవండి. వాడు ఎక్కడ లేడు, భూలోకములోనే ఉన్నాడు. వాడు భూలోకములో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, చదవండి. 1:2 అనుకుంటాను. అపవాది భూమి అటు ఇటు తిరుగుతున్నాడని మాట ఉంటుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోబు గ్రంథం, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చి రాజా, ఇంటికి వచ్చింది ఎవరంట? అపవాది. వాడు ఎక్కడ సంచరిస్తున్నాడు? భూమి మీదనే. దేవుడు సంచారం చేసే చోటనే వాడు సంచరిస్తూ ఉన్నాడు. యథార్థంగా దేవుని బిడ్డలారా, నీ యవ్వన బలాన్ని నాశనము చేయడానికి, నీ ఒంట్లో ఆరోగ్యాన్ని నశింపజేయాలి, కృంగదీయాలని సాతానుడు భూమి మీద తన ప్రజలను, దేవుని బిడ్డలైన వారిని పాడు చేయాలని, ఆరోగ్యాన్ని నశింపజేయాలని, కృంగదీయాలని భూమి మీద ఏం చేస్తున్నాడు? సాతానుడు, అపవాది సంచారం చేస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజున లోకంలో దేవుడు తిరుగుతూ ఉంటే దేవుడి కన్నా ముందు వాడు టార్గెట్ వేశాడు. దేవుని బిడ్డలు ఎలాగైనా పాడు చేయాలి, వాడిని ఎలాగైనా అనారోగ్య పాలు చేయాలి, వాడిని కూడా నశింపజేయాలి. యవ్వన బలము లేకుండా, అలంకారంగా ప్రజలకు కనబడకుండా, ఏ రోగాన్నైనా, ఏ దురలవాట్లైనా వీళ్ళు అనుమతించాలి. దురలవాటు వస్తే కదా నీ అలంకారం నాశనమయ్యేది. ఒక కుమారుడు చక్కగా, పేరు చెప్పకూడదు కానీ, ఒక కుమారుడు చక్కగా అలంకారంగా, చక్కగా ఇంతెత్తున్న బారుడెత్తున్నవాడు, బాగా బలిసిన వ్యక్తి, చక్కటి ఎర్రటి ఛాయ, చూస్తాను ఎవరైనా డిఎస్పీ ఎస్పీ అనుకుంటారు, అంత అలంకారంగా కనపడేవాడు. ఎలా చేసుకున్నాడో తెలియదు, భయంకరమైన తాగుడుకు అలవాటు పడ్డాడు. అందంగా ఉన్నవాడు, బలంగా ఉన్నవాడు, అలంకారంగా ఉన్నవాడు తాగుడికి ఎప్పుడైతే అలవాటు అయిపోయాడో ఒక 4-5 సంవత్సరాల తర్వాత బక్కచికి కనపడిపోయాడు. ఏంట్రా, ఏ సమస్య అంటే, తాగి నా బాడీలో అవయవాలు దెబ్బతిన్నాయి, హాస్పిటల్ వైద్యానికి ఖర్చు లేక హాస్పిటల్ బయట పడిపోయాడు. మేము వెళ్ళాం అక్కడికి, హాస్పిటల్ బయట వేశారు. ఇక నేను ఇతనికి వ్యాధికి నేను చూడము, ఈ వ్యాధి భయంకరమైన వ్యాధి, మీకు సమస్తం తెలుసు, ఈ వ్యాధి నేను చూడము, ఈ వ్యక్తి హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపో బయట, గెట్ అవుట్ అంటే
ఆ వ్యక్తి దినమెల్లా ఏడుపుగాక ఏమవుతుంది? ఈరోజు యవ్వన పిల్లలారా, నీ యవ్వన బలమంతా నాశనము కావడానికి గల కారణం ఎవరో తెలుసా? సాతానుడు. సాతానుడు ఇటు అటు తిరుగుచు ప్రతి యవ్వనస్తుడు అలంకారంగా కనపడిన వారిని అంతా అలంకారంగా ఉండకుండా వాని బలాన్ని ఒడగజేయాలని, వాని బలాన్ని బలహీనము చేయాలని ప్రతి యవ్వనస్తుల మీద టార్గెట్ ఉంచి సంతోషంగా ఉండవలసిన బిడ్డలను దినమెల్ల దుఃఖాక్రాంతులుగా మార్చడానికి గల కారణం ఏంటో తెలుసా? సాతానుకు నువ్వు సంతోషంగా ఉండడం వాడికి నచ్చదు. నువ్వు ఆనందంగా ఉండడం నచ్చదు, నువ్వు ఆరోగ్యంగా ఉండడం నచ్చదు, నువ్వు భార్య పిల్లలతో సంతోషంగా గడపడం నచ్చదు, నువ్వు అందరికీ కష్టార్జితం అంతా దేవుని సన్నిధిలో ఉంచు, ఇదిగో నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకర నీ కష్టార్జితం పెట్టడం మనకి నచ్చదు. నీ కష్టార్జితమైన నీ అందమైన సమస్తం నాశనం కావాలని వాడి సాధారణ కాలకి కొట్టు చబలు పేరుగా సాతానుని ఈ రోజున మీ కాళ్ళ కింద చితక దొరికించి యేసు నామమును నా దేవుడు బలపరచును గాక. హల్లెలూయా. ఈ రోజున భూమి మీద ఇటు సంచారం చేస్తున్నాడు సాతాను. వాడి చేతికి చిక్కావా, నీ జీవితములో అనారోగ్యము తప్ప ఆరోగ్యము ఉండదు, నెమ్మది ఉండదు, కుదురుబాటు ఉండదు. అన్ని అపనిందలే, అనుమానాలే. తాగుబోతుడు ఏం చేస్తాడు? అన్ని అనుమానాలు. కారణం ఏంటి? వాడు కాదు, వాడిలోకి వచ్చిన అపవిత్రాత్మ, అపవాది జీవితం అంతా కలదప్పిన స్వభావం. ఈ రోజున మహాప్రభు యవ్వన బలము చేత నీ కుటుంబాన్ని నా దేవుడు బలపరచాలి. అపవాది చేత పీడింపబడుతున్నవా? అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ మరొక మాట చదువుకుందాం. లూకాసు వార్త 13, అందరికి తెలిసిన మాట. 13వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనం. 11వ వచనం చదవండి. 18 సంవత్సరముల నుండి ఏమట? బలహీనపరుచు దయ్యం స్త్రీ అచ్చట ఉండను. యేసు ఆమెను చూచి చాలండి రమ్మని పిలిచి ఆమెను బాగు చేశాడు. చప్పట్లు కొడదాం. ఈరోజున బలంగా ఉండవలసిన పిల్లలు బలహీనపరచు దయ్యం ఆమెను పట్టి లొంగ తీసుకుంది. బలహీనపరచు దయ్యం అంటే నీవు బలంగా దేవుడు అనుగ్రహించాడు, బలము నీకు నిజముగానే బలముగా అనుగ్రహించిన నిన్ను బలహీనపరచాలని ఒక దయ్యం పట్టింది. వాడి పేరు అపవాది, వాడి అనుచరులు వీరందరూ. ఈ రోజున బలహీనపరచాలని బలం కలిగిన యవ్వనస్తుల్ని అందరినీ బలహీనపరచాలి. ఆత్మలో నిలబడకూడదు, పరిశుద్ధంగా ఉండకూడదు, ప్రార్థన చేయకూడదు. ప్రతి ఒక్కరిని బలహీనపరచాలి. నీ ఆత్మీయతను బలపరచకూడదని, నీ పరిశుద్ధతను పాడు చేయాలని, నీవు చక్కగా ఏమాత్రం నిలవకూడదని నేను ఏం చేస్తానంటే బలహీనపరచాలంటే దయ్యం పట్టింది. అప్పటికి ఒక ఆమె దయ్యం పట్టిన స్త్రీ నడుములో పోయి బలహీనంగా మారింది. ఈరోజు నీ బలమంతా బలహీనంగా మారిపోయావా? ఒకప్పుడు బలంగా ఉన్న నీవు, శక్తిగా ఉన్న నీవు బలహీనుడిగా మారిపోయావా? ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి బలహీనుడిగా మారిపోయావా? ఒకప్పుడు ఆరోగ్యముడి పని చేస్తున్న వ్యక్తివి ఈరోజు ఏ పనికి చేత కాకుండా పోయావా? కారణం ఏంటి? ఎందుకు ఇలా బలహీనమైంది? అయ్యా, ఒకప్పుడు నేను ఆరోగ్యంగా ఉండి ఎంతో పని చేసేవాడిని, మూటలు ఎత్తేవాడిని, గడ్డపార తీసుకుంటే నా ఎదురొచ్చేవాడు లేడు, నేనంతటి బలాఢ్యుని, అంతటి శక్తిమంతుని. ఈరోజు కాస్త బలహీనుడను. కారణం ఏంటి?
ఎవరు? కారణం ఏంటి? నేను బలహీనపరిచే వాటి దయ్యాలు యేసు నామములో ఈ రోజున తొలగిపోవును గాక. యేసయ్య అలాంటి వారిని సంచరించుచున్న దేవుడు. పరిశుద్ధాలయంలోనికి వచ్చాడు దేవుడు. పరిశుద్ధాలయంలోనికి వచ్చి బలహీనపరిచి ఆ దయ్యాన్ని చూచాడు. అమ్మా, బలహీనపడిపోతున్నావా? అవునయ్యా, బలహీనపడిపోతున్నావా? యేసు ఎవరిని చూస్తూ ఉన్నాడు తెలుసా? ఈ సమయమందు ఇక్కడ బలహీనపడే వారిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ బలహీనపడే వారిని చూస్తూ ఉన్నాడు. ఏ బలహీనతలు ఇక్కడికి వచ్చావో, ఏ రోగముల చేత వచ్చావో, ఏ బలహీనతలతో వచ్చావో యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. చూడలేదు అనుకోబాకు. ప్రజలు చూచినా చూడకపోయినా, నీ బంధువులు పట్టించుకోకపోయినా నజరేయుడైన యేసు ఈ సమయంలో చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు అమ్మా ఎవరిని పిలిచాడు? బలహీనురాలను పిలిచాడు. బలవంతుని పిలవలేదు, ఆరోగ్యవంతుని పిలవలేదు, చక్కగా ఉన్న వారిని పిలవలేదు. బలహీనపరుస్తున్న వారిని దేవుడు పిలిచాడు. ఈ రోజున నీ జీవితంలో బలహీనతలుగా ఉన్నావా? ప్రభు నిన్నే గుర్తించాడు. ఈ కూడికలు ఎవరు గుర్తించాడు తెలుసా? బలహీనంగా ఉన్న నీ పడి ఉన్న నీ పరిస్థితిని చూచాడు. పరిస్థితిని చూచి ప్రభు నిన్నే పిలుస్తూ ఉన్నాడు. దేనికి? నీలో ఉన్న ఆ అపవిత్రాత్మ పట్టిన దయ్యాన్ని ఈ రోజున వదిలించాలి, 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 వదిలించాలి. యేసు నామమున ఈ రోజున బలహీనపరిచే దయ్యం నేను వెళ్ళిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమె మీదకి వచ్చాడు. ఆమె ఎదుగుకు ఆమెను పిలిచాడు. ఆమె మీద చేతులు ఇచ్చాడు. ఆమెను బాగు చేశాడు. స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు. చప్పట్లు కొడుతూ పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. ఆరాధన. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టు. ఆరాధన బిగ్గరగా. దానా ఆరాధన. ఈ చప్పట్లు కొడుతున్న బలము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. శక్తి నీకు. దానా ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నీవు నన్ను చూచవే వందనమయ్యా. నీవు నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, 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 ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. నన్ను చూచవే వందనమయ్యా. పరిశుద్ధాలయంలో ఉండే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. చూడలేదనుకోబాకు. నిన్ను చూడలేదనుకోబాకు. నీ వ్యాధిని నీలోనే ఉంచుతాడని నీవు అనుకోబాకు. నీ బలహీనతను అలాగే ఉంచుతాను నీవు అనుకోబాకు.
నీ రోగాన్ని నీలోనే ఉంచుతానని అనుకోబాకు. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నీ వ్యాధిలో, నీ రోగంలో, నీ బాధలో, నీ కన్నీళ్ళలో ఎవరు నిన్ను పలకరించకపోయినా, నిన్ను చూసేవారు లేరని కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? ఈ రోజున యేసయ్య ఆ మందిరంలో ఉన్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, అమ్మా 18 ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన ఆ స్త్రీ ఏమట దయ్యము చేత పీడింపబడుతుంది. బలహీనత చేత బలహీనపడుచు దయ్యము చేత పీడింపబడుతూ ఇదిగో బలహీనురాలుగా మారింది. బలము కలిగిన ఆమె బలహీనురాలుగా మారి ప్రభును ఆరాధించకుండా దేవుని సన్నిధిలో ఉందేమో. ఆమెను చూచాడు. అమ్మా కట్రా, ఎందుకయ్యా రా, ఏమయ్యా బలహీనపరచు దయ్యమా, ఈమెలో నుంచి విడిచిపో, ఈమెలో నుంచి విడిచిపో. ఇక్కడ బలహీనపరిచే వాటి, నీ దేహాన్ని, నీ ఆత్మీయ స్థితిని బలహీనపరిచే ప్రతి అపవిత్రాత్మ, ప్రతి దురాత్మ, ప్రతి దయ్యపు శక్తులు, ప్రతి అపవాది శక్తులు మీలో నుంచి విడుదల పొందునుగాక. మీ రోజు విడుదల పొంది మీకు బలహీనపరచు దయ్యాలు వెళ్ళి బలపడి దేవుని ఆరాధించే శక్తి ఒక్కొక్కరు పొందుకుందురుగాక. దేవుని సన్నిధిలో ఉంటున్న నిన్ను ప్రభు స్వస్థపరచాలని కోరుకున్నాడు. ప్రభు నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. నా యేసు నామములో స్వస్థత ఉన్నది. 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 ఇలాగ స్వస్థతలు దేవుడు అద్భుత కార్యాలు చేయాలని దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మానవులు అందరి కొరకు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. మనందరి కొరకు ఆ ప్రభుల వారు తన రక్తాన్ని చిందించి ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలగజేసి ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి 3వ రోజున మృత్యుంజయుడై ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున మనందరి కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అటువంటి యేసయ్య ఈ రోజున ఎన్నిక లేని మాలాంటి దైవజనులు ఎంతో మంది దేవుని సేవకు పిలుచుకున్నాడు. ఎన్నిక లేని మాలాంటి దైవజనులు ఎంతో మందిని దేవుని సేవకు పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసు? యాజకులకు, కాపరులకు దైవజనుడు సూచిస్తున్న మాట, అదిగో దైవజనులారు, మీరు కడుపార తిని కంటార నిద్రపోతున్నారే. కడుపార నేను ఇచ్చిన పరిచర్యలో ఏ పని లేకుండా కడుపార తిని సంతోషంగా కనుమరుగు కళ్ళకు నిద్ర పట్టి ఉన్నారే, నా గొర్రెలు నువ్వు కాస్తూ ఉన్నావా అన్నాడు. నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నేను గొర్రెలకు కాపరిగా నిన్ను ఏర్పాటు చేసిన తర్వాత మందను గురించి పట్టించుకోకుండా, సంఘాన్ని గురించి పట్టించుకోకుండా, నీ దేవుడు ఖాయమైన మందను మీద దృష్టి పెట్టకుండా ఆ మందలు ఆరోగ్యముగా ఉన్నాయో, ఆ గొర్రెలు ఆరోగ్యముగా ఉన్నాయా, క్షేమముగా ఉన్నాయా, బలముగా ఉన్నాయా, బలహీనముగా ఉన్నాయా, ఏ దయ్యమైన పట్టి ఆ బలహీనపరిచే దయ్యాలు ఎవరిలో నేను ఉన్నాయా గమనించగలుగుతున్నావా? కడుపార తిని కంటార నిద్రపోతున్నావా కాపర్లారా, దైవజనులారా అని దైవజనుడి హెచ్చరించే మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో రాసి ఉంచాడు మా గురించి. బలహీనమైన వాటిని బలపరచరు, అనారోగ్యం కలిగిన వాటిని స్వస్థపరుస్తున్నావా అంటున్నాడు దేవుడు. ఎవరిని? కాపరులను. నన్ను ఈ కూడికి పెట్టడానికి గల కారణం, గత ఆదివారం దినంలో ప్రభు దేవుని సభలో గడుపుతున్న ప్రభు నాతో హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. ఇది నా కొరకు. హెజ్కేలు గ్రంథం అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. నేను అబద్ధం అనుకుంటున్నాను. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. మరియు యెహెజ్కేలుకు యెహోవా ప్రత్యక్షమై ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి.
ఇశ్రాయేలీయుల కాపర్లను గురించి ఈ మాటలు నాకు నువ్వు తెలియజేయాలి. వారికి ఆ దైవజనులతో కాపర్లతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఎవరైతే తన కడుపార నింపుకొని నిమ్మలముగా ఉంటారో వారి కాపర్లకు శ్రమ అని చెప్పు. కాపర్లైతే గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కానీ గొర్రెలను మేపరే. ఇప్పుడు చూడండి, బలహీనపరచు దయ్యాన్ని దేవుడు వెళ్ళగొట్టినట్లుగా బలహీనమైన వాటిని మీరు బలపరచరు. ఏమిటి? ఎవరెవరు బలహీనముగా ఉన్నారు? చాలండి. రోగము గల వారిని స్వస్థపరచరు. ఏంటి ఈ కూడికలు ఎందుకు మీరు ఏర్పాటు చేయరు? ఆత్మీయతలో బలహీనమైన వారిని బలపరచడానికి ప్రార్థన ఏర్పాటు చేయాలి కదా. రోగం కలిగిన గొర్రెల కొరకు ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసి ప్రార్థన చేయించాలి కదా. సంఘముతో చేయిస్తూ ఉన్నావా? యథార్థంగా ధ్యానిస్తూ ఉంటే ఈ మాట నా కళ్ళంట నీరు తిరిగాయండి. ప్రభా, ఎన్నో మార్లు కూడికలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, కానీ వస్తారో లేదో జనం అనుకున్నాను. నాకు ఇచ్చిన సంఘం అయ్యా, పల్లెటూళ్ళ సంఘం, పేద బిడ్డలు ఇచ్చావు, పని చేసుకుంటే తినాలి. ఇటువంటి వారి బిడ్డల కొరకు నేను కొడుకుని ఏర్పాటు చేస్తే సాయంకాలం పెట్టానా రాలి, ప్రొద్దుగుంకిందని, ఉదయం పెట్టానా పనికి వెళ్తారు. ఏం చేయాలి ప్రభు? అటు వెళ్ళలేను, నీతో సమాధాన పడలేను, సంఘముతో పోటీ పడలేను. కారణం ఏంటి? దేవుడు అంటున్నాడు, అనారోగ్యం కలిగిన గొర్రెలు ఏమైనా ఉన్నాయేమో తీసుకొని రా. బలహీన పడుతున్నాయేమో గొర్రెలు తీసుకొని రా. ఇద్దరు లేపు. హల్లెలూయా, హల్లెలూయా, రెండు చేతులు హల్లెలూయా. బయటికి వెళ్ళి మొహం కొడుకో. ఎందుకంటే బలహీనపరిచే ఆత్మ మనుషుల్లో ఉన్నప్పుడు దేవుడు అంటే బలహీనమైన వాటిని బలపరచరు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే ప్రార్థన లేకుండా ఉంటారో, ఎవరైతే ఇబ్బందికరముగా ఉంటారో దైవజనుడు అక్కడికి వెళ్ళాలి. ఆ ముందు చదవండి, అలాగే ఆ మాట అంతా కంప్లీట్ చేయండి. గాయపడిన వాటికి కట్టుకట్లు, తోలి వేసిన వాటిని మరలా తీసుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్సులై బలాత్కారంతో ఏలుతూ ఉన్నారు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగాలకు ఆహారమాయను. ఒక దైవజనుడు సంఘమును గూర్చి పట్టించుకోకపోతే, ఒక దైవజనుడు ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసి సంఘాన్ని బలపరచలేకపోతే, తప్పిపోయిన వాటిని గురించి వెళ్ళి దైవజనుడు నడిపింపకపోతే, చాలామంది అంటూ ఉంటారు, ఏమయ్యా ఏం పని లేదా, వాళ్ళు రాకపోతే ఎందుకంత నీకేం ఇబ్బంది అవుతుంది? ఏం రాకపోయలేలే, ఏం రాకపోతే వాళ్ళు రాకపోతే నిలబడిపోతుందా? ఏం వాళ్ళు ఏమైనా ఇస్తున్నారు? ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటలు ఈ సేవ పరిచయం నేను విన్నాను. ఈ తక్కువ పరిచయంలోనే ఎందుకు దేవుడు అంటే అడవి మృగాలకు వారికి ఆహారము కాకమునిపే దైవజనుడా నువ్వు వెళ్ళి తోలుకొని వచ్చి బలహీనమైన వాటిని బలపరచరి. నా ధర్మం నేను చేస్తూ ఉంటాను, రావడం రాకపోవడం. తప్పిపోయిన వాటిని తీసుకుని వచ్చి మందిరంలో పెడుతూ ఉంటాను, మరలా తప్పిపోతుంటాయి. వాటి గురించి నాకు సంబంధం లేదు, సంబంధం లేని మాట.
ఎందుకని దైవజనుడు హెచ్చరించాలి? కడుపార తిని కంటిని నిద్రపోయే దైవజనుడు కాదు. అడవి మృగం ఎవరు? సాతానుడు, అపవాది. వాడు నీలోనికి వచ్చి నీ కుటుంబాన్ని పాడు చేయకమందికి. అందుకే ఆ మాటలు అంటాడు 5వ వచనంలో, కాపరి లేక అవి చెదిరిపోయిన సకల అడవి మృగములు కంటే చెదిరిపోయిన మళ్ళీ ఎక్కడ తిరుగుతున్నాయి? అరణ్యంలో తిరుగుతూ ఉన్నాయి. చెదిరిపోయిన గొర్రెలకు అడ్డు లేదు, అదుపు లేదు, భయము లేదు, భక్తి లేదు. అడ్డు లేక తిరుగుతున్న వాటిని దేవుడు ఏమంటున్నాడంటే, వాటిని పట్టుకొని కాయండి. ఎందుకు కాయాలి ప్రభా? అవి అడవి మృగాలకు ఆహారముగా మారకము, తన ప్రాణాలు పోగొట్టుకోక మునిపే నువ్వు తీసుకుని వచ్చి మందిరమే. నేను ఎవరికి స్వస్థత కావాలో వారికి నేను స్వస్థపరుస్తాను. చప్పట్లు కొడదాం. ఆరోగ్యము కలగజేసే దేవుని నేనే, స్వస్థపరచు దేవుని నేనే. ఆ రోగము కలిగిన వాటిని తీసుకొని వచ్చి మందిరంలో పడే నేనున్నాను. ఎందుకంటే సేవకులకు ఇచ్చే అధికారం లూకా సువార్త 9 మొదటి 2 వచనాలు గమనించగలిగితే, సేవకులకు 12 మంది శిష్యులకు దేవుడిచ్చిన ఆజ్ఞ, రోగుల మీద, దయ్యముల మీద అధికారం ఇచ్చి వారిని పంపాడు దేవుడు. సేవకులకు రోగాల మీద, అధికారుల మీద, రోగుల మీద, దయ్యముల మీద, ప్రతి వాటి మీద అధికారం ఇచ్చి దేవుడు వారి ప్రార్థించి అభిషేకించి పంపాడు. ఈ రోజున దైవజనులందరూ ప్రార్థన చేయగా కుదరని రోగాలు కుదురుతూ ఉన్నాయి, బాగుపడని వ్యాధులు బాగుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన శక్తి ద్వారా సేవకులు అద్భుతాలు చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? హల్లెలూయా. మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేయమంటున్నాడు దేవుడు? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మనమంతా ఎవరము చూడు. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను, దేవుని గుణాతిశయాలని, దేవుని గుణలక్షణాలన్నీ ప్రచురించడానికి, ప్రకటించడానికి ఏర్పడిన వంశం మీది. చప్పలు కొట్టండి బిగ్గరగా. దేవుని గుణాతిశయములను ఏర్పరచడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇక చదవండి. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. ఇప్పుడు కొట్టండి బిగ్గరగా మీరంతా. దేవుని సొత్తు, పరిశుద్ధమైన యాజక గుంపు మీది. దైవజనుడే కాదు, యాజక గుంపు. మీరందరినీ ఎక్కడ చేర్చారంటే యాజక గుంపులోకి పరిశుద్ధ సమూహముగా మార్చాడు. సమూహంగా మార్చిన తర్వాత మీరేం చేయాలి తెలుసా? యేసు ప్రభు పక్షివాయువు ఒక ఇంట్లో గల్లే ప్రాంతాలు సంచరిస్తున్నాడని ఒక 4 మనుషులు ఏం చేశారంటే, రోగం కలిగిన వాడిని మంచంతో సహా భుజాన వేసుకున్నాను. రే, యేసు ప్రభు సంచరించి మన గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చిన యేసయ్య దగ్గరికి ఈ పక్షవాయువు కలిగిన వాడిని ఎత్తుకొని వెళితే బాగుపడతాడని 4 ఏం చేశారంటే, తలాకు మూటన మంచాన్ని ఎత్తుకొని యేసయ్య ఎదుటికి వెళితే జనాలందరూ ఎక్కువ ఉంటే ఇంటి పైకప్పుకి వెళ్ళారు. పెంకులన్నీ ఉడదీసి మంచంతో తాళ్ళతో కట్టి యేసయ్య ఎదుటికి వారిని దించాడు. లూకా సువార్త 5:20 దించాడు మంచంతో సహా. లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనం ఒక మాట చదవండి. ఆయన ఎవరి విశ్వాసాన్ని చూచి నల్లగరిని 4 ఆ రోగం కలిగిన వాడిని యేసయ్య ఎదుటికి దించిన వాడి విశ్వాసాన్ని చూచి మీలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపిస్తే వాడు బాగుపడతాడు. ఒక విశ్వాసం ఉండాలి.
దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచమని ఒక విశ్వాసం ఉండాలా. నీలోనే విశ్వాసము లేకపోతే ఎక్కడ? విశ్వాసంలో విశ్వాసం ఉందా? దేవుని సన్నిధిలోకి వెళితే ఈ వ్యక్తి బాగుపడతాడు ఒక విశ్వాసం నీలో ఉంటే. దేవుడు అంటున్నాడు, అతని విశ్వాసాన్ని చూచి, వారి విశ్వాసాన్ని చూచి పక్షవాయు కలిగిన వారిని క్షమించి లేవనెత్తాడు. చెప్పలు కొడతాం. ఈ రోజున మీరందరూ ఒకప్పుడు దేవుడు ఏర్పాటు చేసి స్వస్థతను కలగజేశాడు, దైవజనుల ద్వారా స్వస్థత కలగజేశాడు. ఇప్పుడు విశ్వాసుల అందరితో స్వస్థతను కలగజేశాడు. చప్పట్లు బిగ్గర కొట్టు మీకు మీరే. ఒక్క రోగం కలిగిన వాడిని నువ్వు తీసుకొని మందిరంలోనికి వస్తే నీ విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే, నీ విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే బాగుపడతాడు. అయితే నీలో విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. చివరిగా ఒకరు చూస్తాం, పెద్దల గురించి చూస్తాం, సంఘ పెద్దల గురించి ఒక మాట చదువుకొని యాకోబు రాసిన పత్రిక 5:14 వచనం. యాకోబు రాసిన పత్రిక, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మరొకరికి స్వస్థత కావాలి. ఒకటి, దేవుడు స్వస్థపరచడానికి లోకమంతా సంచరిస్తున్నాడు. అనేకులను దేవుడు స్వస్థపరిచాడు, ఆరోగ్యపరిచాడు, నెమ్మదిపరిచాడు. ఆ వాగ్దానం దైవజనులకు చెప్పి అనేకమైన బలహీనమైన వాటిని బలపరచని, రోగంలో ఉన్న వారిని స్వస్థపరచని దేవుడు సేవకులకు ఆజ్ఞ ఇచ్చి అనేకులకు స్వస్థత కూడికలు ఏర్పాటు చేసి దేవుడు అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున స్వస్థత కూడికలు ఏర్పాటు చేసి దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు నడిపిస్తూ ఉంటే, ఆ సమూహంలో ఉన్న నీవు ఒక ఆత్మనైనా అనారోగ్యం కలిగిన వాడిని, ఎలా కొట్టులు వాడిని సరే తీసుకుని వచ్చావు మందిరానికి, నీవు బాగుపడితే చాలు. బాగుపడేంత వరకే ప్రభు, బాగుపడిన తర్వాత దేవుడే ఎడి బాగుపడిన వాళ్ళు ఎంతమంది బాగుపడినారు? ప్రాణ భయంలో నుంచి బయటికి తీసిన వారు కూడా కళ్ళకు కనిపించడం లేదు. బాగుపడేంత వరకే. యేసయ్య బాగు చేసాడు, మళ్ళా తర్వాత నా నాటకాలు నావే. ఆరోగ్యం కలగజేస్తే చాలు, మళ్ళీ నా నాటకాలు నావే, నా వ్యవహారం నాదే, నా జీవితం నాదే, నా ప్రవర్తన నాదే, నేను వదలను. జీవితంలో మార్పు అంటూ ఒకటి ఉండాలి. ఆ మార్పు కలిగజేసిన దేవునికి కృతజ్ఞులై ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఒక వ్యక్తి రోగం ఎవడైనా ఉన్నాడా, వాడు సంఘ పెద్దల్ని పిలిచి వారితో నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకోవాలను. ఎందుకు రోగి ఉంటే సంఘంలో ఉన్న వ్యక్తి పెద్దలు ప్రార్థన చేయాలి. 15 వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగి స్వస్థపరచును. ఎవరు లేపుతున్నారు? ప్రభు అతన్ని. ఇప్పుడు ఒక మాట గమనించండి. ఇప్పుడు విశ్వాసిలో ఏముండాలి? ఒకటి, విశ్వాసం ఉండాలి. సంఘ పెద్దల్లో ఏముండాలి? విశ్వాసము ప్లస్ ప్రార్థన, ఈ రెండు ఉండాలి. సంఘములో ఉన్న ఎవరైనా కుటుంబాల దగ్గర నేను తీసుకొని వెళ్తానే, వాళ్ళ 2 అనుభవాలు ఉండాలి. ఒకటి, దేవుని మీద విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం. 2, ప్రార్థనా జీవితం. విశ్వాసము, ప్రార్థనా జీవితం. అలాగే ముందుకు చదువుదాం. అతడు నందును మీ పాపములను ఒకరితో ఒకడు, విశ్వాసము ఒకటి, ఒకరితో ఒకడు ఒప్పుకునే సహృదయం, అంటే ఒకరితో ఒకరు సమాధానం. నా ఎంట తిరిగే వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేయాలి, వారి ఫలించాలి, వాడి రోగం బాగు కావాలి. దైవజనుడు లేకపోయినా వెళ్ళి కుటుంబంలో ప్రార్థన చేస్తే, నూనె రాస్తే, ఫలానా వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తే నా జీవితం మార్పు చెందుతుంది,
నా కుటుంబం మారుతుంది, నేను నా జీవితం నెమ్మదిగా ఉంటాను. ఆ వరం నీకే కాదు, సంఘానికి కాదు, సంఘ పెద్దలకే కాదు ఇస్తున్నాను. ఈ రోజున ఆ ప్రార్థన నెరవేరాలి అంటే, ఒక వ్యక్తి స్వస్థపడాలి అంటే ఏం చేయాలో తెలుసా? సంఘ పెద్దల బాధ్యత ఏమిటో తెలుసా? ఆ వ్యక్తి మంచి విశ్వాసి అయి ఉండాలి. విశ్వాసి అని ఎవరిని అంటారంటే, దేవుని సన్నిధిలో అనునిత్యం కనపడేవాడు, దేవుని సన్నిధిలో మోకరించేవాడు, ప్రతి పరిచర్యలో నిలబడేవాడు, కష్టములు నష్టములు దైవజనుడికి సంఘానికి నిలబడే వ్యక్తి. ప్రజల సంఘం అంతా చూస్తూ ఉంటే, సంఘమునకు బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టి ఉపవాసం ప్రార్థన చేసే వ్యక్తిని విశ్వాసి అంటారు. అతడు ప్రార్థనాపరుడై ఉండాలా. రెండవది, ఒకరినొకరు పాపాలు ఒప్పుకునేవాడై ఉండాలి. మీరందరూ స్వస్థత కలగాలంటే ఒక్కడి కొరకొకడు ప్రార్థన చేసే లక్షణం పెద్దల్లో ఉండాలి. చప్పట్లు కొట్టండి, బిగ్గరగా కొట్టండి, మీరు కొట్టండి. ఏం చేతులు లేవా? కొట్టు. యేసు నామములో. వాడు పాడైపోతేనే వీడు పాడైపోతేనే, వాడితోనే వీడితోనే ఈ గుణము నిన్న కాలము నీ ప్రార్థన స్వస్థతకు పనికి రాదు. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. నీవు ప్రార్థన చేసి దేవుడు నీకు కూడా అధికారం ఇచ్చాడు. గ్రామంలో ప్రెసిడెంట్ వచ్చి ఈ కాలనీకి నెంబర్గా నిలబెట్టి అన్నాడు అనుకో, నిలబడవా? నిలబడతావా లేదా? మీ కాలనీలో నెంబర్గా నిలబడంటే, పోనీ ప్రెసిడెంట్గా నిలబెట్టబడంటే ఎవరైనా అధికారం వచ్చి నిలబడతావా? నిలబడా? అమ్మయ్య ఇంతే సాలయ్యా, ప్రెసిడెంట్గా నిలబడితే నాకేంటి, గ్రామ వార్డుగా నిలబడి నేనే. మరి దేవుడు సకల ఆశీర్వాదాలు కలిగేసిన దేవుడు నీకు అధికారం ఇచ్చి ఈ అధికారం వద్దంటావు. ఎందుకంటే ఇది పనికి రాదు. లోకంలో అధికారం వేసుకొని ఊరేగండి, లోకంలో అధికారం కొరకు పరిగెత్తండి, లోకంలో మాట కొరకు ప్రఖ్యాతి కొరకు పరిగెత్తు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది అందరికీ ఇవ్వండి, అందరికీ సాధ్యం కాదు. దేవుని నమ్ముకున్న పిల్లలారా, ఆయన పాదాల చెంత ఉన్న బిడ్డలకు, ఆయన పాదాల దగ్గర బిడ్డలకు ఆయన కూడా ఒక అధికారం ఇవ్వాలని కోరుకుంటాడు. సంఘంలో ఉన్న మీ బిడ్డలు మీ ద్వారా స్వస్థత దేవుని మందిరానికి నడిపించిన మీ విశ్వాసాన్ని బట్టి కొందరికి స్వస్థత కలుగుతూ ఉంది. దైవజనుల ద్వారా ప్రార్థన ద్వారా కొంతమందికి స్వస్థత. దేవుడే ఆసక్తిగా, మనమందరం ఉన్న దేవుడు లేకపోతే వ్యర్థం. హల్లెలూయా. దేవుడు లేకపోతే వ్యర్థం. ప్రభు అతన్ని లేపాలి. మన ప్రార్థనలు దేవుడు వినాలి, మన ప్రార్థనలన్నీ దేవుడు వినాలి. ఇప్పుడు సంఘ పెద్దలు కూడా దేవుడు ఆజ్ఞాయిస్తున్నాడు, మీరు ఒకరితో ఒకరు సమాధానం నుండి ఒకరితో ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. ఒకడు బాధల్లో ఉన్నాడు, మరొకడు ప్రార్థన చేయాలి. ఒకడు బాధల్లో ఒకరు కన్నీళ్ళు కొనుక్కొని వెళ్ళి ప్రార్థన చేయాలి. నేను రాను మరి నీ కుటుంబానికి దేవుడు ఎలాగ వస్తాడు? నీకే అంత పక్షపాతం ఉంటే దేవుడు నీ కుటుంబంలోకి ఎందుకు వస్తాడు? ఏ తీర్పునే తీరుస్తావో అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుంది. తీర్పులో చెప్తా మాట, ఏ తీర్పులో నిలబడతావో అదే తీర్పు నీకు కూడా తీరుస్తుంది. ఎదుటి వారికి తీర్పు తీరిస్తే అదే తీర్పు నేను నీకు తీరుస్తా అంటాడు దేవుడు. ఈ రోజున వారి కుటుంబం దగ్గర నేను వెళ్ళి, వీరి కుటుంబం దగ్గరికి వెళ్ళి, నేనొక నీతిమంతుని, నేనే పరిశుద్ధిని, నేనే పవిత్రుని, నాలాంటి వారు ఎవరు లేరు. నిజం, నీలాంటి వారు ఎవరు లేరు. కానీ యేసయ్య కన్నా పరిశుద్ధునివా? యేసయ్య కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడే, మనం వెళ్ళాం. రోగం కలిగిన వాడి ఇంట్లోకి వెళ్ళి సహృదయతో నీవు ప్రార్థన చేయగలిగితే, నీవు ప్రార్థనాపరుడవై దేవుడి మందిలో చక్కగా పరిచర్య చేస్తూ అందరి ఎడల మంచి విశ్వాసి. ఈ వ్యక్తి దైవజనుడు, సంఘములో బలిపీఠ ప్రార్థనా మందిరంలో ఈ వ్యక్తి మంచి విశ్వాసను గుర్తింపు కలిగిన తర్వాత కూడా ప్రార్థన లేకుండా, ఒకరితో సమాధానం లేకుండా ఉంటే, ప్రార్థన చేస్తే స్వస్థత జరగదు, స్వస్థత కలగదు. అలాగే ముందుకు చేరుకొని మాట్లాడుకొని ముగించుకుందాం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై చప్పట్లు కొట్టండి. ఎప్పుడు నీతిమంతుని ప్రార్థన బలము కలిగినదంట, బహుబలము కలిగినదంట. ఆడు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడట. దేవుని సన్నిధిలో మంచి విశ్వాస జీవితాన్ని జీవించి, ప్రార్థనా జీవితం జీవించి, ఒకరితో ఒకరు ప్రార్థన చేస్తూ, ఒకరి బాధల్లో ఒకరు పంచుకుంటూ
ప్రార్థనా విజ్ఞాపనల చేత నీతిమంతులుగా బ్రతికితే వాడు చేసే ప్రార్థన బలంగా ఉంటుంది. నిలబడంటే నిలబడాలి. ఆకాశంలో యేసు రక్తం జయం. హల్లెలూయా. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, వర్షం పడకుండా కాకంటే నీతిమంతుని ప్రార్థన అలాగే నిలబడింది తీసిపోయినడిని ఏలియా ద్వారా. అయ్యా, నా బలహీనత కలుగుతుంది, నా కుటుంబం, నా పంట పొలాలు ఆశీర్వదించు, ఈ భూమికి కావాల్సిన అవసరతను దయచేయంటే దేవుడు ద్వారం ఇవ్వాలి. అయ్యా, నా కుటుంబంలో సమస్యలలో ఉన్నాను, ఆ సమస్యలు తొలగించడానికి మా మధ్యలోనికి రాయంటే దేవుడు ఆకాశ తొమ్ములు విప్పి నీ కుటుంబానికి దీవెన వర్షాన్ని కురిపించాలా. ఎప్పుడు కలుగుతుంది నీ ప్రార్థనకు? ఎప్పుడు బలం కలుగుతుందో తెలుసా? నీతిమంతులుగా ఉండినప్పుడు, అందరితో సమాధానం పొందినప్పుడు, అందరి కొరకు ప్రార్థన చేసి ఎన్ని చెప్పిన బోడుగుండూరు మీద నీళ్లు పోసినట్లుగా దొల్లుతామంటే మీ బ్రతుకులు ఎక్కడేసిన 38 సంవత్సరాలు కోరిన దగ్గర వాని బ్రతుకులకు మీ బ్రతుకులు అలాగే ప్రభు చెప్తున్నాడు. ప్రార్థనలు ఎదిగి మంచి విశ్వాసి, మంచి ప్రార్థనాపరులు, అందరితో సమాధానముల కుటుంబము, ఈ కుటుంబం బలిపీఠ ప్రార్థన మొదటి మూల స్తంభం అనిపించుకునేటట్లుగా మన విశ్వాసాన్ని బలపరచును కాక. హల్లెలూయా. 17వ వచనం చివరికి 16వ వచనం అంతే. మనుషుడే చాలండి. ఆసక్తితో ప్రార్థన. పెద్ద మనుషులు ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ప్రార్థన యందు ఆసక్తి మనకు ఉండదు. షో లాగుతూ ఉంటుంది, వెళ్దాం. దేని యందు ఆసక్తి? ప్రార్థన యందు ఆసక్తి, విశ్వాసం యందు ఆసక్తి, పరిచర్య ప్రభు యందు, వీటి యందు ఉండి దేవుని నీతి కలిగిన ప్రార్థన ఉంటూ ఒకరికొరు సమాధానంగా ఉంటే ఇటువంటి పెద్ద మనిషి ప్రార్థన చేశాడనుకో, వాడు ఎటువంటి రోగస్తుడైనా దిగ్గున లేచి నడుస్తాడు. దిగ్గున లేచి నడుస్తాడు. దిగ్గున లేచి నడుస్తాడు. వాడు ఎటువంటి వాడైనా సరే. ఈరోజు మీకు కలిగిన బలమేంటో, సంఘానికి కలిగిన బలమేంటో, సంఘములు ఎలాగా స్వస్థత కలుగజేస్తారో చెబుతూ ఉన్నాను. దైవజనుల ద్వారా ఎలాగా స్వస్థత కలుగుతుందో చెప్పాను. దైవజనుల దగ్గర క్లుప్తంగా చెప్పాను దైవజనుల గురించి. ఎందుకంటే మీ గురించి నాకు ప్రాధాన్యత. దేవుడి చిత్తం ద్వారా ఎక్కడ నిలబడి ఏ ప్రార్థన చేసి ఎటువంటి వారుగా లేస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన వరం. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు నన్ను గణపరుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట, బలహీనమైన వాటిని బలపరచు. బలపరచలేకపోతే మనం ఏం చేస్తాం? మీరు బలహీనలు, దేవుడు బలపరచమన్నాడు, బలపరుస్తూ ఉన్నాను. స్వస్థత లేని వారికి రోగం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నీవు ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మంచి విశ్వాసం అనిపించుకో. దేవుని మందిరంలో ఈరోజు ఈడ, రేపు ఆడ, మళ్ళా రోజు ఆడ. జింకపిల్లి లెగినట్టు ఎగరకండి. దేవుని సన్ని మంచి విశ్వాసం అనుకో. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన దేవుని సన్నిలో ప్రార్థన పూర్వకంగా ఉంటే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థనకు బలమైనది నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన. మన పూర్వకంగా ప్రభు బలమైన ప్రార్థన అనేది. నీ ప్రార్థన బహుబలమైనదట. ఈ విషయంలో బహుబలంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనట రోగం కలిగిన వానికి స్వస్థత. హల్లెలూయా. ఒకటి, దేవుడు అపవాది చేత పీడింపబడుతున్న వారికి విడుదల చేసి స్వస్థత. బాధింపబడుతున్న వారు, బలహీనపడుతున్న వారు, అలంకారం తప్పిన వారు, ఆరోగ్యం చెడిన వారికి యేసయ్య స్వస్థత కలుగజేశాడు. స్వస్థత కలిగి చేసిన యేసయ్య ఆరోహణమైన తర్వాత దైవజనులకి ఇచ్చిన వాగ్దానం, మీరు కూడా వెళ్ళి అనేకులకు స్వస్థతలు చేయండి, ప్రార్థన నా నామం పేరట. అయితే బలహీనమైన నా గొర్రెలు బలపరచండి, రోగం కలిగిన వాటిని బాగు చేయండి, తప్పిపోయిన వాటిని తీసుకుని వచ్చి మందిర్లకి వేయండి, లేకపోతే అడవి మృగాలు తింటాయి, నాశనం అవుతారు, వారిని కాపాడు అని చెబుతూ దేవుడు అంటున్నాడు, సంఘములో ఉన్న బిడ్డలు, యాజకులైన సమూహం మీరంతా నా సమూహం, మీరు నా సొత్తు అన్నాడు. సంఘం అంతా ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. మీరు ఒక్కరిని దేవుని మీ విశ్వాసం ద్వారా ఆరోగ్యం కలిగి అనారోగ్యం కలిగి ఒక్కరిని తీసుకొని వచ్చి మందిరం నిలబెట్టావంటే నీకు నీ విశ్వాసం ద్వారా దేవునికి ద్వారా సంఘానికి, సంఘ గ్రామం ద్వారా దేవుడు మేలు చేస్తానంటున్నాడు. మూడవది, సంఘ పెద్దల్లో ఉన్న
ఐక్యత ద్వారా, వారిలో ఉన్న విశ్వాసం ద్వారా, వారిలో ఉన్న ప్రార్థనా జీవితం ద్వారా, వారిలో ఉన్న నీతి ద్వారా, వారిలో ఉన్న ఆసక్తి ద్వారా దేవుడు స్వస్థత కలగజేస్తారు. స్వస్థత ఇప్పుడు ఎక్కడుంది? మనందరి మధ్యలో ఉంది. ఇప్పుడు మోకరించు. స్వస్థత మనందరి మధ్యలో ఉంది. ఇప్పుడు మోకరించు. మోకరించలేని వారు లేచి నిలబడు. ఇప్పుడు మోకరించండి. ఇప్పుడు మోకరించు. మోకరించు. ఇప్పుడు నీ ద్వారా స్వస్థత దేవుడు దయచేస్తూ ఉన్నాడు. నీవు విశ్వాసమైన బలమైన ప్రార్థన చేయగలిగితే చేత కాకుండా లేచి నిలబడు. దేవుని స్తోత్రం.